దేవుని స్తోత్రం. యెషయా గ్రంథంలోంచి మనం 49వ అధ్యాయము 15వ వచనములో, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల్లో మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. చూడండి, దేవుడు తన పిల్లలకి అటువంటి మంచి వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఒకవేళ తన చంటి బిడ్డనన్నా మర్చిపోతుందేమో స్త్రీ, కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. దేవుని స్తోత్రం. చూడండి, ఒక తల్లి తన బిడ్డని ఏం చేస్తాడు, తన కూడా తినకుండా బిడ్డని పద్దాక చంటి బిడ్డ నిద్రపోతుంటే ఎక్కడ మెలకుగా ఏమి చేస్తుందా అని నిద్రపోతున్నా సరే ఆ బిడ్డని కనిపెట్టుకొని ఉంటుంది తల్లి. దేవుని స్తోత్రం. ఆయా టయాల్లో ఆ బిడ్డకి ఆహారం పెడుతూ ఆమెకి ఏం కావాలో అన్నీ తల్లి అంత జాగ్రత్తగా చూసుకున్నప్పుడు నేను అంతకంటే ఎక్కువగా నేను నిన్ను చూసుకుంటాను అని దేవుడు చెప్తున్నాడు. ఏ విషయంలో కూడా మనం భయపడవలసిన అవసరం లేదు. నాకెవరు లేరు, నాకెవరు సహాయం చేస్తారు, దేవుని స్తోత్రం, నన్ను ఎవరు ఆదుకుంటారు ఈ ఆపదలోంచి అని నా సహోదరి, నా సహోదరుడా, నువ్వు భయపడనక్కర్లేదు. దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆయన అరచేతిలో చెక్కుకొని అనుక్షణం మనల్ని చూసుకునే దేవుడు మన యేసయ్య. కాబట్టి నాకు ఎవరు సహాయం చేస్తారు, ఎవరు నన్ను ఆదుకుంటారు, నన్ను ఎవరు చూస్తారని నువ్వు అనుకోక్కర్లేదు. దేవుని స్తోత్రం. తల్లి తన బిడ్డను మరుచునేమో కానీ నేను నిన్ను మరువను అని దేవుడు చెప్తున్నాడు. నీ సమస్యలు, నీ అక్కర్లన్నీ ఆయనకి తెలుసు. దేవుని స్తోత్రం. కానీ చేయవలసింది ఒక్కటి, నువ్వు చిన్న ప్రార్థన మీరు చేసినట్టయితే, దేవుని స్తోత్రం, చిన్న ప్రార్థన మీరు చేసినట్టయితే ఆయన మీ అవసరతలన్నీ తీర్చి, దేవుని స్తోత్రం, ప్రతి ఒక్కరిని ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళందరినీ కూడా ఆయన కృపగల రెక్కల కింద ఆయన భద్రపరుస్తాడు. మీ అవసరతలన్నీ ఈ సమయం ముందే దేవుడు తీర్చునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక.